అమ్మగారు నీళ్ళేవేం ట్యాంకులు లేవు, నల్లలు అత్తలేవు, బిందెలు పడదామంటే నీళ్లు లేవురా. వస్తున్నా. ఏనమ్మగారు ఈ నల్ల నీళ్ళు అత్తలేవు, ఏమైందిరా? బంగ్లా పైన ట్యాంకులు లేవు, ఈ సంపుల లేవు, పడదామంటే బిందెలకు నీళ్ళు అత్తలేవు, ఎట్లారా? అమ్మగారు 3 రోజుల నుంచి నల్లలు అత్తలేవు. అదే 3 రోజులు చూసి రానందుకు ఆ నల్ల దింపటానికి చెప్పవారా నువ్వు? నల్ల ఆపరేటర్ కలిసిన అమ్మగారు మన ఆడగట్టు బోర్ ఖరాబ్ అయిందంట. బోర్ ఎండిపోతే ఎట్లుంటదిరా? వేరే బోర్ ఏదన్నా కనెక్షన్ ఇచ్చి ఏదన్నా ఉపాయం చేయాలి, కానీ నీళ్ళు లేకపోతే బతుకుతామారా మనం? ఊకుంటా, నేను అడిగిన అదే. అయితే బోర్ వేసిరంట మీద ఆడకట్టుకు, కానీ అది మన ఆడకట్టు దాకా నీళ్ళు అంతలేవంట. నీళ్ళు లేకపోతే ఎట్లరా? ఇంక 4వ నెలల్లో గింత కరువు అయితే నీళ్ళు, 5వ నెలలు ఇంకెంత ఎండ కొట్టాలరా? అప్పుడు ఎంత కరువు రావాలరా? అమ్మగారు ఎండలు బాగా చంపుతున్నాయి. అసలు మనం ఊళ్ళో సర్పంచ్ పట్టించుకుంటలేడా? పంచు లేకపోతే సెక్రటరీ ఉంటారు అమ్మగారు, ఏది ఉన్నా సెక్రటరీకి అడగాల మనం. చూసిన అమ్మగారు బోరాళ్ళు బోరు కొట్టి కొట్టి చచ్చిపోతున్నారు. ఎంత కొట్టినా బోర్లు ఒక్క సుక్క నీళ్ళు అత్తలేవు. అవునరా, గంత బోరింగ్ కొట్టి అది చేస్తే నీళ్ళు అత్తలేవు. పాడు కానీ బోరింగ్ నీళ్ళు ఇంకా అత్తలేవు, వేరే కాడికి పోయి తాగుదాం, పారపోదాం వేరే కాడికి. అమ్మగారు ఆ ఇల్లు చూసిరా, మొత్తం కళ తప్పింది. నీళ్లు లేక ఇంటోళ్ళు ఇల్లు వదిలి పెట్టిపోయారు. ఇంత ఘోరం ఉన్నది పరిస్థితి. ఏమైంది తమ్మి? అన్న పొద్దుగా నీళ్ళు అత్తలేవే, నీళ్ళ కోసం చూస్తున్నాను, ఒక్క సుక్క అత్తలేదే. మీ ఆడగట్టు కూడా ఇట్లనే ఉందా? సిగరెట్ దగ్గర పోదాం రారా. అమ్మగారు సిగరెట్ అని అప్పను సిగరెట్ సిగరెట్ అంటున్నావు, అది సిగరెట్ కాదు, సెక్రటరీ. ఏమైందా? నీళ్ళు నింపలేదు, పోవా ఊళ్ళకి. ఇంకా ఏం చేయమంటావు సారు? మనకు పైసలు ఇవ్వండి, ఏం చేయమంటావు? నా పొలాలు పిల్లగానే ఎట్లా బతకాలి? అరే ఇప్పుడు ఎలక్షన్ టైం, ఎలక్షన్ అయిపోయినాక ఇస్తుంది బిల్లు, ఎందుకు అవుతున్నావు? ఎలక్షన్ కాదు సారు, నీ జోలికి వెళ్ళి ఇప్పుడే వాండి తీస్తా, లేదంటవా నేను పోతున్నా. ఈ పని కాకపోతే నాకు 1,00,000 పనులు ఉన్నాయి. సార్ ఫోన్ చేయి, ఎక్కడ ఉన్నాడు? చేద్దాం సెక్రటరీ సార్. నాకు జీతం ఎగిరి ఇప్పుడే అత్త బండి తీస్తా 5 నిమిషాల. సరే పో, ఇచ్చినప్పుడు అత్తు పో. సరే పోతున్నా పో. హలో చందు సార్ ఏడున్నారు? పోషమ్మగాడున్నా, ఏం పని? సరే ఆడికి వస్తున్నాం. సరే రారి. ఏడున్నారు అట్లా? మీరు నడు అమ్మగారు, నేను దొరకపోతా కదా. నమస్కారం సారు. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. బోర్లు ఎండిపోయినాయి, బోరింగ్లు ఎండిపోయినాయి, బొట్టు తడి దారలే ఊళ్ళే మా ఆడకట్టుకు నీళ్ళు. ఆయన ఏం చేస్తారు అమ్మగారు బోర్ ఎండిపోతే? బోర్ ఎండిపోతే ఆయన ఏం చేస్తాడ? సిగరెట్ సార్ అన్నది నీళ్ళు ఉన్నాయా లేవా, నీళ్ళు అని చూసుకోడారా? ఎందుకు అనుకున్నారా? ఆయన జీతం వస్తలేదా? జాబ్ చేస్తలేడా? అమ్మా నేను జీతం తీసుకుంటున్నా, జీతం తగ్గట్టు పని కూడా చెప్తున్నా. పనులు లేరు, ఏం చేయాలి చెప్పు? వాళ్ళేమో పైసలు ఇస్తలేరని రారు. ఇది ఎలక్షన్ సీజన్, ఏం చేయాలి? చూడావు ఆ వాటర్ డబ్బా ఆనే ఉంది 3 రోజులే. ఇలా కాకపోతే రేపు వస్తారా? మాకు ఓపిక పట్టాలి మీరు కూడా. అది కాదు సార్, ఇప్పుడు 1 రోజు 2 రోజులు అంటే మనం అనొచ్చు, 3 రోజులతోటి వాటర్ రాకపోతే కష్టం కదా. మీతో లొల్లుందిగా ఆవురిగో, ఇప్పుడే మీ ముందుకు ఫోన్ చేస్తున్నావు. ఏ బాబు ఏడున్నావా? ఒకసారి రా, పోషమ్మకాలు ఉన్నదా? సరే సార్ వస్తున్నా, ఇప్పుడే వస్తున్నాయి. ఏం సార్ రమ్మన్నారట? ఏందివా ఇలా వాడకడకు నీళ్ళు ఇత్తలవాట? ఏమైంది? ఇలా ఆడకట్ట బోర్ ఎండిపోయింది సార్. అరే బోర్ ఎండిపోతే కొత్తగా వేసిన బోర్ నుంచి వాటర్ ఇవ్వచ్చు కదా వీళ్ళకు. సార్ నేను వేరే బోర్ మోటార్ ఎత్తున్నా, వీళ్ళు ఇల్లు ఎక్కడో లాస్ట్కున్నాయి. ఈ కింద అడకట్టలకు నీళ్లు పుష్కలంగా పోతున్నాయి. అలా అంజులు సంపులు అన్ని నిండినాక అలా అయితే నల్లలు బంద్ చేయాలి కదా. వాళ్ళు నిండినా కానీ ఆ ట్యాపులు బంద్ చేయకుండా నీళ్ళన్నీ వేస్ట్ చేస్తున్నారు. ఇక వీళ్ళకి నీళ్ళు ఎట్లా పోతాయి? దానికి నేనేం చేస్తా సార్? నా తప్పేముంది అందులో? నీదే తప్పే. అట్లా ట్యాబ్లు ఓపెన్ చేసి నీళ్ళు వేస్ట్ చేసేటోళ్ళకు లాక్ చేయమని నీకు చెప్పిన కదా. అట్లా నీ డ్యూటీ నువ్వు చక్క అయ్యాక మళ్ళీ నేనేం చేయాలంటావు? సార్ నేను చెప్పిన ఇంటర్లేరు సార్. నేను గేటు వాళ్ళు ఇటు దింపిన అనుకో వాళ్ళు అటు దింపుతారు, నేను అటు దింపి పెట్టిన అనుకో వాళ్ళు ఇటు దింపుతారు. మరి దింపిన వాళ్ళు పట్టుకున్నాక బంద్ చేయాలి కదా. ఆ గేటు వాళ్ళు అన్ని ఖరాబ్ చేసి పారేసారు. ఇది అట్లా ఎత్తులు ఉండరా మీ ఊళ్ళే? చూసినావు అమ్మా మీ ఊళ్ళో ఎట్లా ఎత్తురు? ఊరన్న కాడ ఒక్కలో ఇద్దరు ఉంటారు కదా సార్. అవ్వా నువ్వు డబ్బులో తాళం వేసుకుంటే అయిపోవా మరి? సార్ ఎన్ని తాళాలు ఏమంటారు సార్? డబ్బాలు కొత్తవి పెట్టినప్పుడు ప్రతి డబ్బాకు తాళాలు పెట్టినా ఒక్కట్లేవు, అన్ని వాళ్ళకి కొట్టిరు. ఎవరు ఆడు తాళాలు కొడతాడు ఊళ్ళే? సార్ ఓలంటే ఏం చెప్తాను సార్,
ఊళ్ళో పెద్ద మనుషులే మంచి పేరు ఉన్నోళ్ళే వాళ్ళకి కొడుతుర్రు. మళ్ళీ ఏమన్నా అంటే మొన్న ఒక్కళ్ళని అడిగితే ఇష్టం వచ్చినట్టు తిట్టిరు సార్. ఆడోడో ఒక్క పని నాకు అని పేరు చెప్పు. నేను నీళ్ళు వేస్తారని ఇటు ఆడకట్టలతో తిట్టుబడుతున్నా, ఇటు మీరు అంటారు సార్. నాకు అసలు నచ్చలేదు సార్ ఇది. అరే నువ్వు భలే ఉన్నావా? అడగరా మనుషులు అన్న తర్వాత ఊర్లో అట్టిగా నేను జీతం తీసుకుంటున్నాను. ఎంత కష్టపడి నాకు నిండుతలేదు సార్. నేను ఈ పని నేను బంద్ చేస్తా. అనిల్ ఆగవా? బంద్ చేస్తా సార్. అనిల్ దియాసుండి పనుడు పోతే మళ్ళీ మాకు పనులు దొరకరా? ఇప్పటికే పనులు లేక వాటర్ ట్యాంకులో అట్లా అయిపోయినాయి. కావాలంటే ఈ నెల నా జీతానికి ఇంకో 5,000 ఇస్తుంది. ఉండిగా నువ్వే ఇంత కష్టపడి ఏంగా కూడా మీరు ఇలా ముంగడికి పిలిపించి నన్ను మాట్లాడినారు కదా, నాకు మస్తు మనసు బాగా అనిపిస్తుంది. ఇక నేను ఎంత కష్టపడ్డా వేస్ట్. నాకు ఇలా పేరు రాదు, నాకు విలువ ఉండదు. నీ పని బంద్ చేస్తా సార్. అనిల్ నేను నా కష్టం విలువ మీకు తెలుస్తలేదు సార్. నేను పోతా. ఏందా అనిల్ చూసినావా అమ్మ? 10,000 ఇస్తానా కానీ వెళ్ళిపోవట్టే. నువ్వేవాటి మంచిగా పని చేసే పిల్లాడు వేయండు. ఇప్పుడు నేను చేయను ఇక పని ఎప్పుడు మీరే. మన ఊరుకు నీళ్ళ ట్యాంకర్ తెప్పించి నీళ్ళు సాయం చేయొచ్చు కదా, ఆడాడకి నువ్వు వేయచ్చు కదా బండి పెట్టి. పనులు లేక నీళ్ళ ట్యాంక్ ఆడనే మురుగుతుంది. డబుల్ జీతం ఇస్తాను కానీ అత్తలేరు జనాలు. జీబులో పైసలు లేవని నువ్వేం చేసేటట్లేవు, మాకు అర్థమవుతుంది. ఇక ఏం చేయాలి? నేను కొట్టేయండి ఆపన్నా, లేకపోతే మీదికి వెళ్ళి వాన కురిపోయినా? అరే మీ ఊరోళ్ళు సిస్టమ్ ఇట్లేక నన్ను అంటే ఏందామో నాకు అర్థం కాదు. గిడవలో బాకెట్ పెట్టిపోయారు, బోరింగ్ నడతలేదు, అన్ని ఎందాలు అడిస్తున్నా. దగ్గర ఉందని అప్పుడు చెంబడి కొట్టుకుంటున్నా. ఊరు విన సర్పంచ్ లేపాయ, రైతు పట్టించుకుంటా లేపాయ. గింత అంగడ అయిపోయింది. ఇక్కడ నీళ్ళు వస్తలేపాయ, ఏం లేపాయ. నువ్వెందుకు వచ్చినావు అవ్వ ఇక్కడికి? నీళ్ళకి అక్కడ బోరింగే ఉంది, పో నీ ఆడ కట్టుకో. నీదైతే నీ బాల్తీ ఇన్నే పెట్టిపోతావా ఏంది? పట్టుకపో. భలే ఉన్నావు. బాల్తి మార్చుకుంటా. ఏం చేసిన కరం ఈ నీళ్ళు జాడు కోసం డ్యూటీ పోతాం. నీళ్ళు ఏం కరం అని సెక్యూరిటీ చెప్పినా కూడా పట్టించుకుంటలేడు. ఇంటికి మా పిల్లమ్మ దుక్కుదుకులు బట్టలు వినకడ అడిగినా సేరు కడికి. ఎలక్షన్ అప్పుడు అయితే అన్న మాకోటే అంటారు. నీళ్ళ గురించి ఏమన్నా ఉపాయం ఉంటే నాకు చెప్పురా. అమ్మగారు మరి చలివేంద్రం పెడదామా? ఇదేదో మంచిగా ఉన్నదిరా ఐడా. పెడదాం మరి, పెడదాం. అమ్మగారు చూసిరా ఫ్లెక్సీ ఎట్లా చేయించిను? అవునరా సూపర్. చూడు మీ ఫోటో చూడు ఎంత మంచిగా ఉందో. ఒకసారి చదువు. పిల్కూరి గంగవ్వ గారి సౌజన్యంతో చలివేంద్రం. మంచిగా ఉంది కదా? మంచిగా ఉందిరా. అవునే అవ్వ, ఇవి ఎందుకు తెప్పించినవే నాతోటి? ఇప్పుడు చలివేంద్రం పెట్టికి ఇవన్నీ పెడుతున్నాం. మన ఊరు మీద అందరు జనాలు పిల్లలు తాగుతారు. ఊరు మీద కోతులు, కొంగలు, పక్షులు తిరుగుతాయి. అవిడికి నీళ్ళు ఎట్లా దొరుకుతాయిరా? అవ్వా మనకే లేవు పాపం, అవిడికి ఆడి నీళ్ళు. పక్షుల చలివేంద్రం పెట్టి అన్ని నీళ్ళు పోసి బంగుల మీద పెడితే అవి వచ్చి తాగిపోతాయి. అమ్మగారు మంచిగా ఉంది మీ ఐడియా. వచ్చినప్పుడు మంచిగా పట్టుకొని కోసుకొని తింటే మంచిగా ఉంటుంది. ఏమంటావారా? పక్షుల కోసుకొని తింటావా? నాకు చెవులకు మా ఆయన వచ్చింది. పక్షి నీట వచ్చినట్టుంటే నేను పైకి పంపిస్తా. అది కాదబ్బా, ఆడ కూడా ఇట్లా ఫ్లెక్సీ పెడితే మంచిగా ఉంటుందని అంటున్నా. పక్షులకు టెక్స్ పెడితే అవి చదువుకుంటాయిరా. అవురా చదువుకొని నోరు నాదిరా వీటికి. అన్న మంచి పని చేసిరే ఇది పెట్టి. నేనే పెట్టించిన మా అమ్మగారితో. చూసినా ఇగో వాటర్ మొత్తం ఇగో గడ్డి గిట్టేస్తారు. ఎవరు ఇది పోయి? సురేషా? ఏ బాబు సురేష్ ఇట్లా. ఏందా ఇది? ఏంది నల్ల నల్ల అని తెలుస్తుందా? ఏంది ఇదంతా? ఏంది ఏం చెప్తున్నావు? గడ్డి గడ్డి అని మాకు తెలుసు. నాకు నల్ల నీళ్ళు గడ్డికి ఎడుతున్నావు. ఏంది బాగలేదా మీకు? లేదు లేదు. ఎన్ని రోజులు పెట్టావు ఇట్లా? సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి పెడుతున్నావు. పెడితే పెట్టివా? ఇది ఎండాకాలం. నువ్వు నల్ల నీళ్ళని గడ్డికి వారిస్తే మన మీదలకు నీళ్ళు పోవాలి. కొద్దిగా దిమాకు ఉండాలి, ఆలోచించాలి. ఇవి తాగే నీళ్ళు తాగదామని ఇచ్చినావు. తాగే వరకు మీరు తీసుకుపోయి గడ్డి పెట్టుడు ఉన్న నీళ్ళని వేస్ట్ చేస్తే ఆ ఊరోళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తుర్రు. బంద్ అయిపో, ఫస్ట్ బంద్ అయిపోయింది. బంద్ అయిపో ఆమె రమ్మంటావు. ఆమెకు ఇష్టాన్ని చూపిస్తేనే బుద్ధి వస్తుంది. గంగవా ఎన్నో ఇగో మీ అడకట్టుగా ఉన్నా నేను. మొన్న వచ్చి లొల్లి పెడుతురా
దా నీకే చూపిస్తుందా సిగరెట్ ఫోన్ చేసిండు ఎవ్వరు వచ్చినా కానీ నీళ్ళు ఇయ్యి నేను మళ్ళీ జల్దీ అత్త గీడి దనక పోయి ఫస్ట్ నువ్వు ఫైల్ తీసుకురా ఆఫీసుకున్నాడు పైన తప్పున్నాడు గంగవా ఏది ఇది మా మీద కట్టుకోవాలి నీళ్ళు ఎక్కుతలేవు అదే వీళ్ళు గడ్డి కట్టుకొని పొలాన్ని కట్టుకుని ఇంటి వాళ్ళు పెదవాల్సి లేదా మీ ఆడకట్టోళ్ళకి ఇట్లా చేస్తుర్రు నల్ల నీళ్ళని వాళ్ళని గడ్డి కడతారా పా చూపిస్తా ఇంకా చూపిస్తా ముందుగా కూరగాయల చెట్లకు నల్ల నీళ్ళు పెడతారు వాళ్ళన్నా మరి గింత పాపం చేస్తారేమో మా ఆడ కట్టుకోవాలి నీళ్ళు ఎక్కుతలే వంటిలు బాగాలే అక్కడ కనవాడే ఇక్కడ కనవాడే ఇవే నీళ్ళు ఇవి నల్ల నీళ్ళు నల్ల నీళ్ళు అవును అవే చెట్లు వాడుతున్నావు అంటే సార్ అది కింద సంపు పైన ట్యాంక్ నిండినాక ఇక ఉత్తా వేసేసుడు ఎందుకని గడ్డికి పడతా ఒక గంట సేపు అట్లా కూరగాయలు కూడా ఉన్నాయి సార్ కూరగాయలకు కూడా కొంచెం అట్లా పడతా గంగవా చాలా మంచి పని చేస్తున్నాడు అయినా బుద్ధిమంతునివి మేము నీళ్ళే కదా చచ్చిపోతున్నాం మీద కొట్టాలంటే ఇంకా నిండిన వాళ్ళ ఇది పట్టుకుంటా అంటానా ఇంకా అరే నీళ్ళు లేక ఊరు చచ్చిపోతున్నా మీరు ఈ నీళ్ళు ఇట్లా వాడుతున్నా మీరు ఫస్ట్ బందే పడినాడు అవురా బాబా ఈ ఎండలు ఏం కొట్టి పాడవుతున్నాయిరా 7:30 అయితే లేదు చిన్న ఎండలు కొడతలేవురా ఇట్లా ఎండలు కొడితే బతుకుతావారా మనం నిజమో ఎండ దంచి కొడుతుంది పో మబ్బులు 5 గంటలకు లేచిన సైకిల్కి అటో బకెట్ ఇటో బకెట్ కట్టుకొని కిలోమీటర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చిన అటు తెచ్చుడు ఇటు ఓడ్చుడు అటు తెచ్చుడు ఇటు ఓడ్చుడు మా వాళ్ళు నీళ్ళు ఏం చేస్తురేమో నాకే అర్థమవుతలేదు తెలుసా నీకు నీళ్ళు దొరుకుతలేవురా మా వాళ్ళు నన్ను పొద్దుగాల 5ంటికి లేపి అటు పైసారా ఇటు పైసారా దింపుతుర్రా తాగుదామన్నా మంచి నీళ్ళు దొరుకుతలేవురా మా రాను అమెజాన్లో తాగే నీళ్ళ కోసం ఆర్డర్ పెట్టేటట్టున్నాం మనం ఏంది అమెజాన్లో నీళ్ళ బాటిల్ కొంటావారా వారి అవే పైసలతో మంచిగా వైన్స్కు చల్లటి బీరు తెచ్చుకున్నావు అనుకో మంచిగా తాగి పురాసత్తుగా వండొచ్చురా ఇప్పుడు రాను నీళ్ళు దొరుకుతాయి కానీ వైన్స్లో అయితే చల్లటి బీర్లు దొరుకుతాయి మావా అది కాదు కానీ మావా గంగవ్వ చలివేంద్రం పెట్టిందట 3 బాయల కాడ నీకు తెలిసిందా ఏంది కై చలివేంద్రం పెట్టిందా చలివేంద్రం సర్పంచ్ ఎలక్షన్ దిగుతుంది అందుకోసమే అరే మా చిన్నప్పుడు నిల్చుంటా అన్నారా అది ఇట్లా నిల్చుందా అనుకో అదే గెలుతుంది దాని చలివేంద్రం ఎట్లయినా వేసి మనం నాశనం చేయాలి అక్క చేద్దాంపా నీళ్ళ ఈ గిలాసరి సరిపోవే అక్కడ జగ్గుంది ఆ జగ్గులు అందమే తమ్మి తాగు మనం ఇంకోటి గ్లాస్ సరిపోద్ది తాగు తమ్మి ఏం చేస్తున్నారు మీరు నీళ్ళతో ముఖం కడుకుంటారు నీళ్ళతో గడకపోతే దేనితో గడవ అంటే నువ్వు చిత్రం చేస్తావు చలివేంద్రం ఉత్తరా పెట్టిరా కడుకోరా బాబా నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయిరా కడుకో ఏమో చలివేంద్రంకి వచ్చి మొఖాలు కడిగేటోళ్ళు మిమ్మల్ని చూసిన బాగా ఆరవని తీయన్నా మా ముఖం అయితే కడిగినాం అమ్మాయ్యా ఏం తమ్మి మీరు ఈ చలివేంద్రంకి వచ్చి మొఖాలు కడుక్కుంటారా తమ్మి అన్న ఎండాకాలంగా అన్న నీళ్ళు లెక్కలు లేవన్నా గంది కాచి కడుక్కున్నామే సరే కానీ ఈసారికి పోని కానీ ఇంకోసారి అట్లా చేయకూడదు అన్న కొన్ని నీళ్ళు గిట్లా తాగుతుంది కడుగురు ఎన్నంటే అని ఇస్తా సరే అన్న మంచిగా మరి మీరు గట్ల మొఖాలు కడితే ఎట్లుంటుంది తమ్మి అలా మా ఏం లేదు కానీ మా అమ్మ నన్ను తిడుతుంది మరి చల్లగా ఉన్నాయి ఇప్పుడు వేస్తాం చూసినావు గంగవ్వ ఎన్ని నెలలు ఓపెన్ చేసిర్రు మన నీళ్ళు ఎత్తలు అంటావు అంతా అలా ఉన్నారు మీ ఊరోళ్ళు ఇదేంది గంగవ్వ ఇది ఎప్పుడు పెట్టాం ఇసోంటి 10 అక్కల్లో పెట్టిన చలవేంద్రాలు అవునా చూపిస్తారా ఇంకా ఇండ పాడుగా ఘోరంగా కొడుతుంది ఇంకటన్నా వండుకుండగా నీళ్ళు అయితే ఉత్తానే ఉన్నాయి బాబా అనుకుపోయేంత అరే బాబా ఏడున్నావురా ఇంటికాడ ఉన్నా నేను బట్టలు విండేసుకుందామని పోతున్నా ఈవిడ సలివేంద్రం కాడ ఇంకటన్నా మంచిగా వండుకోండు తొందర రా మరి నువ్వు అరే కొన్ని తీసుకురా అరే మా
సరేనా? అరే నేనైతే బట్టలు మంచిగా తెల్ల ఉతుకున్నారా, బండి మంచిగా ఆడుకున్నావా? మంచిగా ఆడుకున్నా అని నా దూడకు నీళ్ళు లేవి. రావు కారా ఇగో మనం పోదాం, రాంగా దాన్ని పట్టుకుని వస్తాం. పండుకున్నాడు తొందరగా. అగో ఇది కూడా నువ్వే పెట్టించినావా? నేనే పెట్టించిన 10 అక్కలు అంటే ఇగో ఇంకా ఉన్నాయి పా ముందట. ఊరు చుట్టూ 10 అక్కలు పెట్టించినావా? ఊరు చుట్టూ. అరే రే 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 గంగవ్వ, నువ్వు గిసాన్ని కార్యక్రమాలు చేస్తే ఇక వచ్చేసరికి నువ్వే సర్పంచ్ నిలబడితే అయిపోద్ది కదా మంచిగా. నాకెందుకు సర్పంచ్ తనము, ఊళ్ళే నీళ్ళు లేవని నేను పెట్టిన. సరే సరే పా దా ఇంకా 10 అక్కలు ఉన్నాయి. మా పొద్దుగాల ముఖం కడిగినాం, మధ్యాహ్నం బట్టలు విన్నాం, బండి కడిగినాం. కానీ నేను 3 రోజులు అవుతుంది మా తానం చేయక. 3 రోజులు ఆరా, నేను 2 రోజులు అవుతుందిరా తానం చేయక. మా సరిగ్గా చూడ ఇంకటన్నట్టు పోతుంది కారా, మంచిగా సలివేంద్రం కాడ సన్నీళ్ళతో సబ్బు పెట్టుకొని మంచిగా తానం చేద్దాంరా. సరేనా? ఓకే. ఆయన వచ్చేవరకు బుడుక్కన ముడిగి బుడుక్కన వెళ్దాం పా. నడు. రంజాన్ నెలలు చల్లగా ఉన్నాయరా, తొందర ఇప్పుడు తానం చేద్దాం. అరే చల్లగా ఉన్నాయిరా. అలా ఉండే సలివేంద్రం అంటే చల్లగా ఉంటాయిరా, ఇట్లే తాను. నత్తరే ఇవ్వరా, పెట్టుకో. పెట్టుకున్నా ముఖానికి పెట్టుకున్నా, మరి కన్నగానే వాడే ఇలా నచ్చినా నేను చూసుకుంటా కదా. సరే మామ. మామ ఇంకా 10 రోజులు చేయకుండా ఏం కాదు, మనం తానం సబ్బని తొడగొట్టు. సబ్బు గింతంత చేస్తా. అరే బాబా, బాయిలలో స్విమ్మింగ్ పూలలో కొడితే థ్రిల్ ఉండేదిరా. ఈ సలివేంద్రాల కాడ చల్లటి నీళ్ళతో చేసిన అనుకో థ్రిల్ రా. అది ఎంజాయ్ అనిపిస్తుంది మొత్తం. ఇలా చెయ్యి మావా, తోపులం మావా. తోపు కాదు. గంగవ్వ సలివేంద్రం పెట్టి సర్పంచ్ అయితే అనుకున్నారా? మరి చిన్నప్పుడు గిదేమైతుందిరా? సరే మామ, మరి మనం వచ్చింది నాశనం చేయడానికి. ఉన్న నీళ్ళని ఓడకూడదు. ఇది ఒక్కటే కాదు మామ, 4-5 అక్కలలో పెట్టింది. నేను ఇప్పుడే చూసిన. రోజు వచ్చినట్టు ఇట్లనే తాళం చేద్దాం, మంచిగా బట్టలు ఉతికేద్దాం. నువ్వు బండి కడుక్కో, మన బర్రెల ఆవులో మంచిగా నీళ్ళు పెట్టిద్దాం రా. మామగా తానం చేయంగా బెల్ట్ పెట్టుకునేది. బెల్ట్ అనేది స్టైల్ రా, ఇది స్టైల్, ఇది చూసిపోకుండా అన్నట్టు మంచిలే. కిందేమన్నా ఉందా? కిందేమన్నా ఉందా? ఎప్పటికీ ఎండాకాలమైనా వేసుకుంటావారా? ఎప్పటికీ ఎండాకాలమైనా వేసుకుంటావారా? వేసుకుంటే మళ్ళీ కింద తొడలు వేసుకోపోతే. ఏం పుట్టిందిరా మీకు? నీళ్ళని నాశనం చేసిర్రోరా. ఈ తల పండు వాళ్ళగా మానవ లేదురా, సిగ్గు లేదురా. అవరా కుండలు కుండలు పోతలు పెట్టుకొని గిడగాళ్ళ పెట్టిర్రోరా. తాగా నీళ్ళు రా పోరగంటకు. అవు మీ తల పండు వాళ్ళగా గిడగేస్తారా? చూస్తారు మీరు గుడ్డు పెట్టుకొని. వీడు ఎక్కడ చచ్చిపోయిండు? వారు ఎక్కడిగా? అరే ఎక్కడ చచ్చిపోయినవురా? నీ సావుల మాను వాళ్ళకి గిల్ల అంతేంద్రకి అర్ధేంద్రకి నీళ్ళేంద్రా. అమ్మగారు పొద్దుగాలు వీళ్ళు నీళ్ళు తాగుదామని వచ్చారు. అప్పుడే చెప్పిన వీళ్ళకు, అరే మనుషులు నీళ్ళు వేస్ట్ చేయకుర్రా, ఇవి తాగతందుకురా అని చెప్పిన. అయినా వీళ్ళు ఈయననే లేరు. నేను ఇప్పుడే దొడ్డికి వచ్చిందని బయటకు పోయినా. వచ్చే లోపలికి ఇంత ఇది చేస్తారని నేను అసలు అనుకోలేదు. ఇల్లు అయితే అమ్మగారు నేను రాంగా ఆ నీళ్ళు మాట్లాడుకోగిన్నా, నువ్వంట సర్పంచ్ పోటీ చేస్తావని వీళ్ళు అట్లా చేసిర్రంట. అవును బరాబర్ చేస్తున్నాం అంటే గంగమ్మనే సర్పంచ్ గెలవాలా, మా చిన్నబాబు గెలవాలని చెప్పి ఇట్లా ఆగామని చెప్తున్నాం. మీకేమైనా బుద్ధి ఉందా? చదువుకున్నారా లేరా?
అరే ఎండాకాలం పూట ఎవరైనా రోడ్డు మీదకి వస్తే దూపు అవుతుంది పాపం నీళ్ళ కోసం తలాడిపోతారు. అసలు టైంలో కాసేపు నీళ్ళు దొక్కితే వాళ్ళు రిలాక్స్ అవుతారు. పాపం గంగా ఏదో పైసలు పెట్టుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మీరు సద్వినియోగం చేసుకో, నాకు ఇట్లా దుర్వినియోగం చేస్తురేందా? అరే ఎండాకాలం పూట ఎంతమంది నీళ్ళు దొరకక చచ్చిపోతుర్రు, ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయి. వాటర్ సేవ్ చేసుకోమని మేము గ్రామ పంచాయతీని మొత్తుకునే ఉన్నాం. మీరు చేసే పని గిదా? పాపం గంగా ఏదో ఆర్థిక స్తోమవుతుందని చెప్పి ఇలా చలివేంద్రం పెట్టి ఊరికి సేవ చేస్తే మీరు ఏందో ఎలక్షన్ అని కూడా పాపం ఆమె నాగం చేస్తుర్రు. అరే దాత ఊరుకు దాత నీళ్ళు దానం చేస్తుంది, మంచిగా వాడుకుని పోయి ఇట్లా ఖరాబ్ ఎత్తురేందా మీరు? ఏయ్ సారీ చెప్పురా, సారీ చెప్పురే. అట్లా కాదు సెక్రటరీ సాబ్, వీళ్ళకు కాలికి క్షమాపణ చెప్పి చదువులు పెడితే నాడది. వీళ్ళని పోలీస్ స్టేషన్ పట్టించి పోలీసు వాళ్ళతోటి బొక్కలు ఇరగొడితే అప్పుడు చక్కగా అవుతారు. పోలీసు వాళ్ళ చంపురా, వీళ్ళు బాగా చేస్తారు. మన చలివేంద్రం వీడియో మీకు నచ్చింది అనుకుంటా. చలివేంద్రం అంటే గుర్తుకొచ్చేది ఎండాకాలం, అందరూ ఎండాకాలం పూట చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. మనం చాలామంది అనుకుంటాం ఇంపార్టెన్స్ లేదనుకుంటారు, కానీ ఆ నీళ్ళు తాగే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీ గ్రామాలలో మంచిగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. అట్లాగే నల్ల నీళ్ళు కూడా చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా, అంటే వాటిని రకరకాలుగా వాడుకోవడం వేస్ట్ చేయడం చేస్తూ ఉంటారు. కొంచెం ఈ ఎండాకాలం పూట ఆ నీళ్ళని వేస్ట్ చేయకండి, మంచిగా నీరుని సేవ చేసుకోండి. మా లెక్కనైతే నీళ్లు వృధా చేయకండి. మరీ ఘోరంగా రేరుతి అట్లా వృధా రేరు. కానీ వచ్చేది ఎండాకాలం అంటే 5 నెలలు బాగున్నాయి, చలివేంద్రాలు తప్పక పెట్టాలి.